మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. అది దాదాపుగా ఒక 60-70 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. కాకపోతే అంతకుముందు ఏమనుకున్నారంటే ఎప్పటికైనా హరీష్ రావు విభేదించి బయటకు వస్తాడు, బీజేపీలోకి వెళ్తాడనేది జరిగినటువంటి ప్రచారం. కానీ ఇక్కడ అనూహ్యంగా కవిత విభేదించి బయటకు రావడం అనే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. తనకు తండ్రికి ఏదైతే మనం జరిగినటువంటి సభకు సంబంధించి మీరు కొన్ని లోపాలు చేశారు, కొన్ని మంచి చేశారు అంటూ కూడా, కొన్ని మంచి వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఒక లెటర్ రూపంలో రాయడం, తర్వాత దాని మీద వివరణ ఇచ్చుకోవడం. లెటర్ నేనే రాశాను, బట్ ఎవరి వల్ల లీకేజ్ అయిందో నాకు తెలీదు. నా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి అన్నాడు. సో ముఖ్యంగా చూసుకుంటే నిన్న రఘునందన్ రావు గారి స్టేట్మెంట్ చూసుకుంటే ఏ విధంగా ఉందంటే, ఆమె తప్పకుండా పార్టీ పెట్టబోతోంది, అది కూడా జూన్ 2వ తారీఖున చెప్పేసి స్పెసిఫిక్గా డేట్ కూడా చెప్పడం జరిగింది. ఏంటి సార్ మరి రాజకీయ పరిణామాలను చూస్తుంటే అంత గందరగోళంగా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది సార్? సార్, ప్రాంతీయ పార్టీల్లో ఒక కాంగ్రెస్ పార్టీలనే అంతర్గతగా ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, అంటే ఫ్రీడమ్ ఉంటుంది. బట్ మనము తమిళనాడులో కూడా చూసాము, అలిగిరి వర్సెస్ స్టాలిన్. అక్కడ దేవగౌడ కొడుకు కుమారస్వామి బ్రదర్ వాళ్ళు కూడా మంత్రి చూసాము. అట్లే హర్యానాలో చౌతాల బ్రదర్, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఇద్దరు, డిఫరెంట్. తో అట్లేమి లేదు ప్రాంతీయ పార్టీలో ఇటువంటి విభేదాలు ఉండేవి. అట్లే లల్లు సన్స్ ఇద్దరు, డిఫరెన్స్ ఒపీనియన్ కుటుంబంలో. అట్లే ములాయం సింగ్ సన్ అండ్ తమ్ముడు, ఇంపార్టెంట్ వాళ్ళ బ్రదర్ మంత్రి. సో ప్రాంతీయ పార్టీల్లో కూడా ఉంటుంది. సో ఆధిపత్య పోరు అనేది ఏదైతుందో టీఆర్ఎస్ లో ఉంది, దాంట్లో ఏమో అనుమానం లేదు. బట్ ఇప్పుడు ఏదైతుందో కవిత గారు ఏదైతుందో బయటకు వచ్చాడు. ఆమెకు 2009లో ఆమె టికెట్ ఆశించింది. ఆమె అనౌన్స్ చేసింది మిర్యాలగూడ హుజూర్ నగర్ ఉంది, అది ప్రకటన కూడా ఒక దాంట్లో చెప్పాది ఆస్పిరెంట్ గా ఉండే అనేది. ఇప్పుడే మీకు చేస్తాను. 11 years బ్యాక్ తీన్మార్ మల్లన్న V6 లో తీన్మార్ వార్తలు అనే దాని మీద చేసింది. దాని మీద కామెంట్ ఆఫ్ కేటీఆర్ ఏం చేసింది, తర్వాత ఆమె టికెట్ ఏం అడిగింది, ఏం కావాలనుకున్నది అనేది జస్ట్ అంటే లోక్సభ 14 కంటే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది, లోక్సభ కంటే ముందు. సో ఈ రోజు ఏదైతుందో కవితకు లోక్సభ ఇచ్చారు, తర్వాత లోక్సభ ఓడిపోయిన తర్వాత ఇది ఇచ్చాది జాగృతి అని పెట్టేదైతుందో ఆమె ఇండిపెండెంట్ గా ఫస్ట్ ఒక బతుకమ్మ దాని మీదనే చేసింది. దాని తర్వాత అన్ని ఇష్యూస్ టేకప్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత దాన్ని మొన్న జైలు నుంచి వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ భారతీయ అదేంటి జాగృతి అది పెట్టి ఏదైతుందో దేశమంతా తిరుగుతా అని చెప్పింది. నేను నా సంగతి ఏందో చూపుతా బీజేపీకి చెప్పింది. ఇంట్లో ఉన్నది ఇప్పుడు అంతర్గత పోరు. ఆమె ఓవర్ అంబిషియస్, అంటే 1-2 ఇంటర్వ్యూలు ఇచ్చాను అనుకోండి, నేను ఊరికి ప్రతిసారి మాట్లాడడం బాగుండదని ఇప్పుడు కమప్ అయింది కనుక చెప్తున్నాను. ఆమె ఒకటి ఆర్థికంగా కూడా ఏదైతుందో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంది. సంతోష్ మనందరికంటే ఎక్కువ, అంటే వాళ్ళ అన్న కంటే, హరీష్ రావు గారి కంటే, తండ్రి కంటే, ఆమె కంటే ఎక్కువ సంపాదించిండు. ఈరోజు సంతోష్ ఏదైతుందో కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్తో ఆ లిక్విడ్ అషోర్ ఉన్నాయి కదా, కామ్ అయిపోయి ఏదైతుందో సరెండర్ అయిపోయి కొన్ని ఆస్తులు ఏదైతుందో ఈరోజు ఇప్పుడున్న ఆయన ట్రిప్లో స్విట్జర్లాండ్ కూడా ఉందనేది. వాళ్ళు ఎక్కడికైనా పంపొచ్చు అన్న పైసలు, ప్రపంచంలో ఎక్కడికైనా పంపొచ్చు, 100,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. స్విట్జర్లాండ్ ఎటువంటి అకౌంట్ ఉంటుందో మీకు తెలుసు, కొన్ని కంట్రీస్ లో ఉంది. ఏదైతే దే విల్ నాట్ కమ్, రహస్యం చెప్పరు, వాళ్ళకి ఏదైతుందో భద్రత ఉంటుంది. తో దానికోసం కూడా ఏదైతుందో ఈ రేపు అంతర్గత పోరుందా, రేపు ఆయనకు ఉండే డబ్బులా, ప్రాపర్టీస్ తీసేసి ఈ రేపు వాళ్ళ బాబాయి డబ్బులు పెట్టుమంటాడా, రేపు పోరాటం ఉంటుంది కదా, 3.5 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 3.5 years. తో కవిత గారికి ఏదైతుందో మొన్న జైలుకు పోయినప్పుడు ఏదైతుందో తండ్రి పోలేదనేది బాధ, కొంచెం అసంతృప్తి ఉంది. తండ్రి పోకుండా తల్లిని కూడా ఆపాడు నాకు తెలిసిన సమాచారం. అన్నాను బావగారు ఇద్దరు పోయారు. తర్వాత తండ్రి దగ్గరికి పోయేది కూడా మేము పర్మిషన్ అడగాల సంతోష్ ఆమెకు డిఫరెన్స్ ఒపీనియన్ అది. హరీష్ గారికి ఆమెకు పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఎక్కడ క్లాష్ ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఎక్కడ ఆమెకు రాలేదు. కేటీఆర్ గారితో ఉంది. కేటీఆర్ గారు కూడా పుష్కలంగా సంపన్న, నాకంటే 10 తల్లినాడు. నాకు కూడా ఏదైతే ఉంది ఇప్పుడు షర్మిల్ గారు ఎట్లయితే వాళ్ళ అన్న రాసి ఇచ్చాడో 40% ఆస్తి వాటాలు కూడా కోర్టుకు పోయింది. దీంట్లో సహజమే కదా, రాజకీయ వారుంది, ఇది ఉంది.
ఈమెకు కూడా ఏదైతుందో నాకుండే సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎస్ కౌన్సిల్లో ఆమెకు ఏదైతుందో ఇప్పుడు హోదా కౌన్సిల్ హోదా క్యాబినెట్ ర్యాంక్ మత్స్యచారి ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఎక్స్ స్పీకర్ ఎమ్మెల్యేగా ఉండే గతంలో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు అక్కడ గండ్రకి ఇచ్చినందుకు ఏదైతుందో ఆయన సీటును గండ్ర మీద ఓడిపోయాడు 14 తర్వాత సీట్ ఇవ్వలే మన గండ్రకి ఇచ్చాడు ఏది 23లో తో ఆయన ఇప్పుడు నేను కౌన్సిల్ చేసి కౌన్సిల్లో లీడర్ అన్నాడు కౌన్సిల్లో లీడర్ ఇవ్వాలని పార్టీలో పొజిషన్ ఈరోజు 3.5 సంవత్సరాలకు అధికారం వస్తే నీకు బీఆర్ఎస్ ఉంది నువ్వు ఇండిపెండెంట్గా ఈరోజు తండ్రి యొక్క పరిపాలనే విమర్శించింది మే 1 నాడు చూసినాం ఆర్థిక సమానతలు ఏదైతుందో తలసరి ఆదాయము హైదరాబాద్లో ఏముంది వికారాబాద్ ఏముంది అని చెప్పింది భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ అనుకున్న సామాజిక న్యాయం జరగలేదు అన్నది సామాజిక తెలంగాణ రాలేదు అంటే తండ్రి క్యాబినెట్ లో లేదు కదా 4 వెల్మలు 6 రెడ్లు కదా సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక దళితుల గురించి మాట్లాడింది కార్మిక సమస్య మాట్లాడింది ఈ కార్మికునికి ఏమొస్తుంది 1 ఎకరం ఉన్నోనికి 10,000 10 ఎకరాల వాళ్ళకు ₹1,00,000 వ్యత్యాసం ఉంది సింగరేణి కార్మికుడు ఎంతో కష్టపడుతుండు ఆ రోజు మే 1 నాడు ఏదైతే మాట్లాడింది జూన్ 2 కూడా ఏదైతుందో ఆమె యాక్చువల్గా ఏదో ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు తర్వాత పూలే విగ్రహం గురించి మాట్లాడింది పూలే విగ్రహం వాళ్ళ అధికారం ఉన్నారు కదా 10 ఏళ్ళు అంతకంటే ముందు ఉద్యమం ఉంది కదా 2006 నుంచి 2014 జాగృతి ఉంది కదా జాగృతి తరఫున ఎప్పుడైనా పూలే విగ్రహం గురించి మాట్లాడిందా బీసీల ప్రాతినిధ్యం మాట్లాడిందా మహిళలకు 2014 నుంచి ఏదైతుందో 2018 వరకు క్యాబినెట్ లో ఒక్కరికి మహిళలకు లేదు మాట్లాడిందా మాట్లాడలే కదా ఈ రోజు ఈ ఇష్యూస్ తీసుకొని ఇప్పుడు ఒక బర్నింగ్ అవుతుంది ఇది కులగన అయిన తర్వాత ఈ ఇష్యూస్ తీసుకొని పాపులర్ కావాలా ఆమె అగ్రవర్గం ఆమె అధ్యక్షతన వాళ్ళను పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళని నేను వాళ్ళ కోసం పోరాటం చేస్తా అంటే ఎస్ నేను ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా పార్లమెంట్ మెంబర్గా చేసిన కౌన్సిల్ ఉన్నా ఇది నాకు రాజకీయం ఈ అప్లిఫ్ట్ కోసం ఈ రోజు సామాజికంగా ఏదైతుందో సామాజిక న్యాయం జరగలేదు జనాభా ప్రాతిపదిక మీద ఏదైతుందో ప్రాతినిధ్యం లేదు దీనికోసము జాగృతి ఆర్గనైజేషన్ తరఫున నేను దీనికోసం పోరాటం చేస్తా మీరంతా రండి నాకేం నాయకత్వం లేదు నేను మీకు గైడ్ చేస్తా ఒక ఏదైతుందో సలహాదారు లెక్క లైక్ బాల్తాచిరే లైక్ పెరియార్ లైక్ జయప్రకాష్ నారాయణ్ గాంధీ స్వాతంత్రం ఏమన్నా కావాలనుకున్నాడా అట్లా ఏదైతుందో నేను దీనికి సహాయ సహకారాలు అందిస్తా ఐ ఎంజాయ్ లాట్ నా 2 కొడుకులు ప్రయోజకులు అయినరు నేను నా మనుమలు ముని మనుమలు సంపాదించుకునేంత నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి తిండికి లేని పరిస్థితి రోజు రేషన్ రోజు కొనుక్కునే పరిస్థితిలో మా నాయన ఎమ్మెల్యే అయినా కూడా మా పరిస్థితి అది గుంట ఆస్తి లేకుండా ఊరిదంతా అమ్మేసినాం ఇల్లు లేని పరిస్థితి ఒక్కటే ఇప్పుడు ఇక్కడ ఇల్లేది మన ఇప్పుడు బసవ తారకం దగ్గర ఉన్న ఇల్లే ఆస్తి తో మిడిల్ క్లాస్ భర్తం చేసుకుంది తో నేను కంఫర్ట్ అయినా నేను ఈ సామాజిక న్యాయం కోసం ఈ అసమానతల కోసము తలసరి ఆదాయం పెరగడం కోసము కార్మికులకు న్యాయం జరగడం కోసము మహిళలకు ఏదైతుందో హక్కుల కోసం ఏదైతుందో ఈ జాగృతి భారతదేశ జాగృతి అనేది ఆ దేశం తిరుగుతాను దానికోసం చేస్తుంది ఈరోజు ఒక బ్లాక్ మెయిల్ అనేది కనిపిస్తుంది నా పొజిషన్ ఏంటి అనేది దానికి ఖండనిస్తలేదు ఏదో పత్రికలు వస్తేనేది బక్వాస్ క్లారిఫై చేసుకుని ఆమె మీద వేరే స్పెక్యులేషన్ స్టోరీ వస్తే లేదు నాకు ఆస్తి పాస్తుల పోరాటం కాదు పదవి పోరాటం కాదు ఆత్మాభిమానము క్లియర్గా నాకేదైతుందో జైల్లో ఉంటే పార్టీ నన్ను పట్టించుకోలేదు వచ్చిన తర్వాత కూడా ఏదైతుందో అని అడిగారు సార్ ఏమన్నా స్పందన ఉంది సార్ ఆమెను అరెస్ట్ చేస్తే ఒక్క దగ్గర ప్రొటెక్షన్ సార్ ఒక్క రస్తా రోకో అయింది సార్ దానికి ఆమెకు అసంతృప్తి ఉంది నేను కంట్రిబ్యూట్ చేసిన కొంత పార్టీకి బట్ నాకు దానికి పే చేయాలి ఎంపీ ఉంది బట్ అంత పెద్ద ఎపిసోడ్ అయినందుకు చేయలేదు కానీ ఎవరికి చెప్పకుండా పార్టీలో ఉండే ఆమెకైనా వెల్ విషర్స్ కావచ్చు ఇప్పుడు మీడియేషన్ చేసిన గండ్ర మోహన్ రావు అడ్వకేట్ కావచ్చు లేదా దామోదరరావు రాజ్యసభ కావచ్చు ఎవరిని కన్సల్ట్ చేయకుండా లిక్కర్లో రామచంద్ర పిల్లె పెట్టి లిక్కర్లో ఎక్కింది అది అప్రతిష్ట వచ్చి ఒకటేమో బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నాడు ఉండడం వల్ల ఏదైతుందో నష్టపోయి కాంగ్రెస్ అది ప్రచారం చేయడంలో లాభం జరిగింది ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో దాంతో ఏదైతుందో జీరో అయింది లోక్సభ సీట్లు 9 నుంచి 8లో డిపాజిట్ పోయింది తన అన్న కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ పార్లమెంట్ వస్తే మైనస్
హరీష్ కాన్స్టిట్యున్సీలో ఒక 70,000-80,000 రావాలి అసెంబ్లీలో, లోక్సభకు. అవును. బట్ ఓన్లీ 2,000, 20,000 22,000 గజ్వేల్ వచ్చింది. ఆ సీటు కూడా కోల్పోయింది మెదక్. అవును. తో పార్టీకి ఆమె వల్ల నష్టం జరిగింది. కానీ ఆమె అది అనుకుంటలేదు, నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది, పార్టీకి ఇంత సంతోష్ కంటే ఎక్కువ ఉంది, నాకు అన్న బావ అంటే ఈక్వల్ ఉంది, నేను కూడా పోరాటం చేసిన, నేను పాపులారిటీ చేసిన, నేను ఉద్యమాల్లో 2006 నుంచి ఏదైతుందో ఫుల్ టైమ్గా నేను దీంట్లో వచ్చి పనిచేస్తున్నా, నాకు గుర్తింపు లేదు, నాకు ఇప్పుడు కావాలంటది. ఏం ఇవ్వాలా మీకు? ప్రెసిడెంట్ ఇవ్వాలా? పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దరిని పెట్టాలా? మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక